అయ్యోస్ మనమైతే ఇప్పుడు మన భారతదేశంలోనే లార్జెస్ట్ జిప్ లైన్ల దగ్గర ప్రదేశంలోనే ఉన్నామేమో అనుకుంటున్నాను. ఇదిగో ఆ కొండపై నుంచి అలా జిప్ లైను అదిగో వెళ్తూ ఉన్నారా ఎక్కడ, అదిగో అక్కడ, అదిగో లాస్ట్ వరకు చాలా లార్జెస్ట్ జిప్ లైను ఈ ప్రదేశంలోనే ఉంది. మేము ఈ ప్రదేశంలో ఉన్నాము. ఈ ప్రదేశం ఎక్కడ అంటారా, ఇది ఒక డ్యూన్, శాండ్ డ్యూను. మన భాషలో చెప్పాలంటే ఒక నది, ఒక పెద్ద ఏరు. ఇక్కడ జిప్ లైనే కాదు, రోప్ సైక్లింగ్ కూడా ఉంది. ఇదిగో ఇక్కడి నుంచి ఆ సైకిల్ తొక్కుకుంటూ ఆ రోప్ పైన అక్కడికి చేరుకోవచ్చు. ఇంకా అడ్వెంచర్గా ఈ వెహికల్స్తోనే అడ్వెంచర్ చేసేయచ్చు. చూడండి ఏ విధంగా అడ్వెంచర్ చేశారో. ఈ మినీ మోటారబుల్ బైక్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అదిగో అక్కడ హై జంప్, అది అలా చాలానే ఉన్నాయి ఈ ప్రదేశంలో. అయితే మేమైతే ఈ ప్రదేశానికి కూడా వచ్చేసాము. చూడండి బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన ఈ ప్రదేశం దాగి ఉంది. దాగి ఉన్నది కాదు, ఓపెన్గానే ఉంది. అక్కడైతే బ్యూటిఫుల్ మౌంటైన్. మన మాస్టర్ గార్డ్ అక్కడెక్కడో ఉన్నాడు. ఇక్కడైతే వీళ్ళు ఎన్ని కండక్ట్ చేస్తారు. జిప్ లైన్ ఎంజాయ్ వరల్డ్స్ లార్జెస్ట్ హై యాటిట్యూడ్ జిప్ లైన్. ఇదైతే వరల్డ్లోనే లార్జెస్ట్ హై యాటిట్యూడ్ జిప్ లైన్. లదాఖ్ నోబ్రా వ్యాలీ, కల్సర్ శాండ్ డ్యూన్. కల్సర్ శాండ్ డ్యూన్ నోబ్రా వ్యాలీ ఇన్ లదాఖ్. వ్యాలీ అంటే ఒక ఊరు కాదు, ప్రదేశం మొత్తం. ఇది మొత్తం నోబ్రా వ్యాలీనే. ఎక్కడి నుంచి కార్దుంగ్లా నుంచి మొత్తం చాలా ఊర్లుగానే ఉన్నాయి. ఈ నోబ్రా వ్యాలీ అనే ప్రదేశంలో చాలా ఊర్లు, అందులోనే ఈ జిప్ లైన్ ఏరియా కూడా ఒకటి. ఇక్కడైతే మన మాస్టర్ గారు ఈ ప్రదేశానికి కూడా వచ్చేసాడు. వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేసుకుంటూ మనం వచ్చేసాము ఇక్కడికి. చాలా హ్యాపీ వరల్డ్ లార్జెస్ట్ హై యాటిట్యూడ్ జిప్ లైన్ దగ్గర మనం కూడా వచ్చేసినందుకు. జిప్ లైన్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, అన్ప్రెడిక్టబుల్గానే. హ్యాపీనెస్ అలా ప్రతి చోట ఎంజాయ్ చేసుకుంటూ మన పయనాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్ళిపోదాం ఈ ప్రదేశాల మీదుగా. అక్కడైతే ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూడండి ఎంత హైట్లో ఉందో. హై యాటిట్యూడ్ వాటర్ ఫాల్ కూడా అదే అనుకుంటాను. రే మాస్టర్ చూడరా, మనమైతే ఎన్నెన్ని ప్రదేశాల్లో వస్తూ ఉన్నామో. ఇక్కడ మన మాస్టర్ గారు అక్కడ హై యాటిట్యూడ్ వాటర్ ఫాల్, జిప్ లైనే హై యాటిట్యూడ్లో ఉందంటే ఆ వాటర్ ఫాల్ ఇంకా హై యాటిట్యూడ్ వాటర్ ఫాల్ అనే చెప్పాలి. హ్యాపీరా మాస్టర్. ఓబులవారిపల్లిలో స్టార్ట్ చేసి మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు